అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ 2024 2A సోషల్ సెషన్ 1 అంటే ఇది 4th మార్చ్ 2024 మార్నింగ్ జరిగిన సెషన్ అండి సోషల్ది. సో ఆ పేపర్లో సైకాలజీ చూద్దాం. ఇది యాక్చువల్గా 2Aకి సైకాలజీ సోషల్ పేపర్, కానీ మామూలుగా 2A రాసి మిగిలిన అంటే మ్యాథ్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు కూడా చూడొచ్చు ఈ పేపర్ని. ఎందుకంటే సోషల్, తెలుగు, ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి టెట్లో. సో ఒకసారి అందరూ చూడొచ్చు, ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది. ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పూర్వ బాల్య దశ కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి ఏంటంటే అండి, మీరు వీడియో చూస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మీకు లైక్ చేయాలి అని అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు ఎన్ని క్వశ్చన్స్ ముందుగానే గెస్ట్ చేయగలిగారు, మీకు 30 బిట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 2. హెరిడిటరీ జీనియస్ అనే పుస్తక రచయిత. ఆప్షన్స్: జాన్ లాక్, ఎలిజబెత్ బి హర్లాక్, ఫ్రాన్సిస్ గాల్టన్, ప్రొఫెసర్ కుప్పుస్వామి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఫ్రాన్సిస్ గాల్టన్. ఫ్రాన్సిస్ గాల్టన్ హెరిడిటరీ జీనియస్ అనే పుస్తకాన్ని రాశారు. క్వశ్చన్ నెంబర్ 3. ఒక విద్యార్థి వాస్తవిక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయినా ఆ విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ, ఆ విద్యార్థి యొక్క ఐక్యూ ఎంత అని అడిగారు. ఆప్షన్స్: 100, 105, 115, 125. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 125. ఆ విద్యార్థి 8 సంవత్సరాలు కలిగిన వ్యక్తి, కానీ 10 సంవత్సరాలు కలిగిన వ్యక్తిలో ఆలోచిస్తున్నాడు కాబట్టి సో ఐక్యూ ఎక్కువ ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4. ఒక వ్యక్తి స్వంత గృహం కావాలనుకోవడం, ఇతరులతో కలిసి ఉండాలని కోరుకోవడం ఈ అవసరం కిందకి వస్తాయి. ఆప్షన్స్: ఆత్మగౌరవ అవసరం, శారీరక అవసరం, భద్రతా అవసరం, ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, భద్రతా అవసరం. భద్రతా అవసరం కోసమే ఒక వ్యక్తి గృహం కావాలనుకోవడం, లేకపోతే ఇతరులతో కలిసి ఉండాలని అనుకోవడం వస్తాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 5. కే బెన్నెట్ అభివృద్ధి పరిచిన డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని సహజ సామర్థ్యాల సంఖ్య. ఆప్షన్స్: 6, 8, 10, 12. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 8. క్వశ్చన్ నెంబర్ 6. కుక్కల మీద పావ్లోవ్ చేసిన ప్రయోగాలు వీటి కిందకి వస్తాయి. ఆప్షన్స్: అంతరదృష్టి అభ్యసనం, సాంఘిక అభ్యసనం, సాంప్రదాయిక నిబంధనం, కార్యసాధక నిబంధనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సాంప్రదాయిక నిబంధనం. క్వశ్చన్ నెంబర్ 7. జాతీయ విద్యా విధానం 2020కి చైర్మన్గా వ్యవహరించిన వారు. ఆప్షన్స్: డాక్టర్ కస్తూరి రంగన్, డాక్టర్ డిఎస్ కొఠారి, ఎన్ఆర్ నారాయణమూర్తి, స్మృతి ఇరానీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, డాక్టర్ కస్తూరి రంగన్. డాక్టర్ కస్తూరి రంగన్ జాతీయ విద్యా విధానం 2020కి చైర్మన్గా ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 8. ఎక్స్పాండ్ దీక్ష, DIKSHA, దీక్షను విస్తరించండి. ఆప్షన్స్: డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ నాలెడ్జ్ సిస్టమ్ ఫర్ హైయర్ యాక్టివిటీస్, డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్,
డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. క్వశ్చన్ నెంబర్ 9, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యా స్థాయిలు. ఆప్షన్స్ 5+2+2+5, 5+3+3+4, 3+5+3+2, 7+3+2+2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. సారీ, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 5+3+3+2. ఇది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, మనబడి నాడు నేడు కార్యక్రమం దీని కొరకు ఉద్దేశించబడింది. ఆప్షన్స్ మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన సౌకర్యం, ఉచిత పుస్తకాలు యూనిఫామ్ల పంపిణీ, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, మౌలిక వసతుల కల్పన. పాత గవర్నమెంట్లో మనబడి నాడు నేడు అనే ప్రోగ్రాం ఉండేది. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ని నేమ్ చేంజ్ చేసింది కొత్త గవర్నమెంట్. నేమ్ ఏంటంటే చేంజ్ చేసిన నేము మనబడి మన భవిష్యత్తు. మనబడి నాడు నేడుని మనబడి మన భవిష్యత్తు కింద చేంజ్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 11, ఎన్సిఎఫ్ 2005 ప్రధాన లక్ష్యం. ఆప్షన్స్ సమాచారం ఇవ్వడం, సహపాఠ్య కార్యక్రమాలు, కంప్యూటర్ నైపుణ్యాలు పెంచడం, జ్ఞాన నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, జ్ఞాన నిర్మాణం. క్వశ్చన్ నెంబర్ 12, బాలల విద్యా హక్కు చట్టం 2009 ఈ వయసు వారికి సంబంధించినది. ఆప్షన్స్ 6 నుంచి 14 సంవత్సరాలు, 5 నుంచి 20 సంవత్సరాలు, 1 నుంచి 10 సంవత్సరాలు, 1 నుంచి 20 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 6 నుంచి 14 సంవత్సరాలు. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు ఖచ్చితంగా బడిలోనే ఉండాలి అని చెప్పి ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. క్వశ్చన్ నెంబర్ 13, తరగతి గదిలో బోధన చేయనప్పుడు ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆప్షన్స్ పిల్లల ఆర్థిక స్థాయి, వైయక్తిక భేదాలు, పిల్లల సామాజిక స్థాయి, పిల్లల శారీరక దృఢత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వైయక్తిక భేదాలు అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్. దాన్ని బట్టి టీచర్ బోధన చేయాలి. క్వశ్చన్ నెంబర్ 14, 20 బహుళైచ్ఛిక ప్రశ్నల నుండి ఒక విద్యార్థి 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చాడు. అయినా అతని గుర్తింపు గణన. ఆప్షన్స్ 30, 40, 50, 60. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 50. క్వశ్చన్ నెంబర్ 15, పిల్లల్లో భాషాభివృద్ధి వీటిపై ఆధారపడుతుంది. ఆప్షన్స్ అనువంశికత మాత్రమే, పరిసరాలు మాత్రమే, అనువంశికత మరియు పరిసరాలు రెండిటి మీద, అనువంశికత పరిసరాలలో దేని మీద ఆధారపడదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అనువంశికత మరియు పరిసరాలు రెండిటి మీద. పిల్లల్లో భాషాభివృద్ధి జరగాలంటే అనువంశికత ఉండాలి మరియు పరిసరాలు ఈ రెండిటి మీద డిపెండ్ అయ్యే పిల్లల్లో భాష అభివృద్ధి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 16, స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ అంటే షార్ట్ టర్మ్ మెమొరీకి ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ కుటుంబ సభ్యుల పేర్లు గుర్తుంచుకోవడం, తరగతి ఉపాధ్యాయుని పేరు గుర్తుంచుకోవడం, ముఖ్యమైన ప్రశ్నల్ని గుర్తుంచుకోవడం, కొత్త టెలిఫోన్ నెంబర్ను గుర్తుంచుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కొత్త టెలిఫోన్ నెంబర్ను గుర్తుంచుకోవడం. క్వశ్చన్ నెంబర్ 17, గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం.
ఆప్షన్స్ డిస్కాలిక్యులియా, డిస్లెక్సియా, డిస్పేసియా, డిస్గ్రాఫియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, డిస్కాలిక్యులియా. క్వశ్చన్ నెంబర్ 18. బాలల విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థలు తమ పాఠశాలల్లో అణగారిన వర్గాల పిల్లల చదువు నిమిత్తం కేటాయించవలసిన సీట్లు. ఆప్షన్స్ 15%, 20%, 25%, 30%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 25%. 25% సీట్లను ప్రైవేట్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు కేటాయించాలి. క్వశ్చన్ నెంబర్ 19. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనేది దీనికి ఉదాహరణ. ఆప్షన్ విస్థాపనం, హేతుకీకరణం, ప్రక్షేపణం, పరిహారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, హేతుకీకరణం. క్వశ్చన్ నెంబర్ 20. కిరణ్ 2 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. అతనికి 2 ఇష్టమే, కానీ ఒకదానినే ఎంపిక చేసుకోవాలి. ఇది ఆప్షన్ చూడండి: పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఉపగమ సంఘర్షణ. క్వశ్చన్ నెంబర్ 21. ఇడ్, ఇగో, సూపర్ ఇగో అనేవి దీనిలో భాగం. ఆప్షన్ ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం, సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం, జీడబ్ల్యూ ఆల్పోర్ట్ సిద్ధాంతం, ఐసెంక్ సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతంలో ఇడ్, ఇగో, సూపర్ ఈగో అనేవి ఉంటాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వానిలో పర్యావరణవేత్త కానివారు. ఆప్షన్స్ డబ్ల్యూసి బాగ్లే, గోర్డన్ ఫ్రీమన్, వాట్సన్, ఎంఎస్ గాల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఎంఎస్ గాల్టన్. క్వశ్చన్ నెంబర్ 23. క్రింది వానిలో పిల్లల పెంపకం రకాలలో విజయవంతమైనది. ఆప్షన్స్ సాధికారతత్వ పెంపకం, నిరంకుశ పెంపకం, అనుమతించే పెంపకం, జోక్యం చేసుకోకపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, సాధికారతత్వ పెంపకం. క్వశ్చన్ నెంబర్ 24. 1 మెగాబైట్ దేనికి సమానం? ఆప్షన్స్ 1024 బైట్స్, 1024 కిలోబైట్స్, 1024 గిగాబైట్స్, 1024 టెరాబైట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 1024 కిలోబైట్స్. 1 MB ఈజ్ ఈక్వల్ టు 1024 KB. క్వశ్చన్ నెంబర్ 25. CPU వీటిని కలిగి ఉంటుంది. ఆప్షన్స్ కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. కంట్రోల్ యూనిట్ కీబోర్డ్ మరియు స్కానర్, మెమరీ యూనిట్ ప్రింటర్, స్కానర్, మైక్రోఫోన్, ప్రింటర్, కీబోర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, సిపియులో కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, మెమరీ యూనిట్ ఈ 3 ఉంటాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 26. స్లైడ్స్ దీనిలో ఒక భాగం. అంటే స్లైడ్స్ అనేది దేంట్లో ఉంటుంది అని అడిగారు అనమాట. ఆప్షన్స్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ సెర్చ్ ఇంజిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఎంఎస్ పవర్ పాయింట్. పవర్ పాయింట్లో స్లైడ్స్ ఉంటాయి, వర్డ్లో షీట్స్ పేపర్స్ ఉంటాయి, ఎక్సెల్లో గ్రిడ్స్ ఉంటాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 27. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించినది. ఆప్షన్స్ ఎన్సిఎఫ్ 2005, కొఠారి కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్, జనార్దన్ రెడ్డి కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఎన్సిఎఫ్ 2005.
క్వశ్చన్ నెంబర్ 28. ఐక్యూ 160 కలిగిన బాలుడు ఈ కేటగిరీకి చెందుతాడు. ఆప్షన్స్: నిదాన అభ్యాసకులు, ఉన్నత ప్రజ్ఞావంతులు, సగటు ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ప్రతిభావంతులు. అంటే ఐక్యూ ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది. క్రింది వానిలో విస్మృతికి కారణం కానిది. ఆప్షన్స్: అనుపయోగం, అవరోధం, దమనం, అతిగా చదవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, అతిగా చదవడం. క్వశ్చన్ నెంబర్ 30, లాస్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా వీరిలో ఉంటుంది. ఆప్షన్స్: రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, కవులు, రచయితలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులకి సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ సైకాలజీ చూసుకున్నాం, ఇప్పుడు తెలుగు చూసుకుందాం. అలాగే 1Aకి సంబంధించి మన ఛానల్లో 6 మోడల్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా టెట్ 1A పేపర్కి ప్రిపేర్ అవుతున్నవారు ఒకసారి చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇది సోషల్ పేపర్ కదా అని అనుకోవద్దండి. యాక్చువల్గా 2A పేపర్ రాసే వాళ్ళందరూ కూడా ఇది చూడండి. ఎందుకంటే 2A పేపర్లో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఎవరికైనా సరే కామన్గానే ఉంటుంది. సో అందువల్ల ఈ వీడియోని 2Aకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే చూడొచ్చు. సో ఒకసారి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 31. పద్యం ఇచ్చారు చూడండి. వెళ్ళి వచ్చునాడా మళ్ళీ పోయనున్నాడు వెంటరాదు, ధనము కొంచెపోడు తానదేడబోనే ధనమేడబోవునో విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో మకుటం అడిగారు అనమాట. పై పద్యంలో మకుటం అని అడిగారు. సో ఇది వేమన గారు రచించిన వేమన శతకంలో ఉంది కాబట్టి అన్ని పద్యాలకి ఒకటే మకుటం ఉంటుంది. అదేంటి అని అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి. ఫస్ట్ విశ్వదాభిరామ వినురవేమ, వేమ, వినురవేమ, విశ్వదాభిరామ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, విశ్వదాభిరామ వినురవేమ. ఇది మకుటం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 32. సేమ్ పైన ఇచ్చిన పద్యమే. పై పద్యంలో కొంచెబోడు అనే పదానికి అర్థం. ఆప్షన్స్: కొంచెం తీసుకుంటాడు, అంతా తీసుకుంటాడు, తీసుకుని వెళ్తాడు, తీసుకొని వెళ్ళడు. కరెక్ట్ ఆన్సర్ కొంచెబోడు అంటే అసలు ఏమి తీసుకొని వెళ్ళడు అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 33. వివిధ జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నమయ్యే పదార్థాలను జీవ విచ్ఛిత్తి అయ్యే పదార్థాలు అంటారు. ఈ జీవ విచ్ఛిత్తి అయ్యే రేటు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. కొన్ని పదార్థాలు వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా ఉంటాయి. ఇలాంటి పదార్థాలను జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటారు. ఈ వ్యర్థ పదార్థాలను సరైన రీతిలో తొలగించినట్లయితే విషతుల్యాలుగా మారి నేల, నీరు, గాలి వంటి వనరులను కలుషితం చేస్తాయి. పర్యావరణ కాలుష్యం ఎక్కువగా దీనివల్ల జరుగుతుంది. ఆప్షన్ చూడండి. ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల, జీవ వైవిధ్యంలో తేడా వల్ల, తొందరగా జీవ విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల, ప్రకృతిలో జీవజాలం అసంఖ్యాకంగా పెరిగిపోవడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన దానికి బేస్ చేసుకొని చూసుకుంటే, ఇచ్చిన గద్యము అంటే పారాగ్రాఫ్ని బేస్ చేసుకొని చూసుకుంటే ఆప్షన్ 1, ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 34. వివిధ సేమ్ గద్యం అండి. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటే ఏంటి అని అడిగారు. ఆప్షన్ చూడండి. తొందరగా కలిసిపోతాయి, ప్రకృతి వనరులకు దోహదపడతాయి, పర్యావరణానికి అనుకూలం, వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోవు. కరెక్ట్ ఆన్సర్ జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలకి ఆప్షన్ 4, వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా అలా ఉంటాయి. దానివల్లే కాలుష్యం పెరిగిపోతూ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 35. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఇక్కడ దీపం కింద అండర్లైన్ చేశారు. గీత గీసిన పదం దేనికి సంబంధించినది? ఆప్షన్స్ చూడండి. ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉపమానం. ఇక్కడ దీపం ఉపమానం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 36. కథన రంగంలో వీరులు అమరులైనారు.
ఇక్కడ కథన రంగం అన్న పదానికి అండర్లైన్ చేశారు. సో గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ చూడండి. అంటే కథన రంగానికి పర్యాయ పదాలు అనమాట. ఆప్షన్ చూడండి. యుద్ధభూమి, రణస్థలి, గుడి, దేవాలయం, పర్వతం, గిరి, అద్రి, గిరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 యుద్ధభూమి, రణస్థలి. కథన రంగం అంటే యుద్ధభూమి. క్వశ్చన్ నెంబర్ 37. మాతృభావన పాఠం ఈ ఇతివృత్తానికి చెందినది. ఆప్షన్స్: కర్షకుల యందు గౌరవం, ప్రజల యందు గౌరవం, స్త్రీల పట్ల గౌరవం, సైనికుల పట్ల గౌరవం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్త్రీల పట్ల గౌరవం. క్వశ్చన్ నెంబర్ 38. హరికి 100 వందనాలు. హరి కింద గీత గీశారు. గీత గీసిన పదానికి నానార్థ పదాలు అడిగారు అనమాట. అంటే హరికి నానార్థ పదాలు. ఆప్షన్ చూడండి. ఇంద్రుడు స్నేహితుడు, పండు సుఖం, నీరు రెల్లు, కోతి విష్ణువు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 హరి అంటే కోతి విష్ణువు. క్వశ్చన్ నెంబర్ 39. ముని పదానికి వృత్పత్త్యర్థం. ఆప్షన్స్: ఓర్పు గలవాడు, మౌనం దాల్చి ఉండేవాడు, మనువు సంతతివాడు, నేర్పు గలవాడు. కరెక్ట్ ఆన్సర్ ముని అంటే మౌనం దాల్చి ఉండేవాడు. క్వశ్చన్ నెంబర్ 40. కడుపు పదానికి ప్రకృతి పదం గుర్తించండి. ఆప్షన్స్: త్యాగం, ఆకాశం, గర్భం, గగనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గర్భం. గర్భం కడుపు పదానికి ప్రకృతి గర్భం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 41. జుట్లు ముడిపెట్టడం జాతీయ పదానికి అర్థం. ఆప్షన్స్: తరిమి కొట్టుట, స్నేహంగా ఉండుట, కలిసిమెలిసి, తగాదా పెట్టుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 తగాదా పెట్టుట. క్వశ్చన్ నెంబర్ 42. మొక్కై వంగనిది మానై వంగున. ఇది ఒక ఆప్షన్స్: సామెత, కళారూపం, జాతీయం, పొడుపు కథ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇది ఒక సామెత. క్వశ్చన్ నెంబర్ 43. వ్యక్తులు సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాన్ని గురించి తెలిపే పాఠం. ఆప్షన్స్: యథా, ప్రియమిత్రునికి, హితోక్తులు, కప్పతల్లి పెళ్ళి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రియమిత్రునికి. క్వశ్చన్ నెంబర్ 44. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏది? ఆప్షన్స్: కందిరీగల పుట్ట, తేనెపట్టు, చీమల పుట్ట, తుమ్మెద. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 తేనెపట్టు. తేనెపట్టును పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 45. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు కలిపితే పదాన్ని విడదీసి ఇచ్చారు, దాన్ని కలపమన్నారు. ఆప్షన్స్: ముద్దలు రున్నట్లు, ముద్దర్లున్నట్లు, ముద్దరున్నట్లు, ముద్దర్లున్నట్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ముద్దర్లున్నట్లు. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు ఈక్వల్ టు ముద్దర్లున్నట్లు. ఆయన క్వశ్చన్ నెంబర్ 46. ఆయన మృదు మధురంగా మాట్లాడుతారు. మృదు మధురం గీత గీశారు. గీత గీసిన పదం ఏ సమాసం? ఆప్షన్స్: విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కరెక్ట్ ఆన్సర్ మృదు మధురం రెండు కూడా ఉన్నాయి కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. క్వశ్చన్ నెంబర్ 47. ప్రజలు గందరగోళంగా ఉన్నారు. గందరగోళం అన్న దానికి గీత గీశారనమాట. గీత గీసిన పదానికి అర్థం. ఆప్షన్స్: అయోమయం, నకనక, మకమక, టకటక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గందరగోళం అంటే అయోమయం. క్వశ్చన్ నెంబర్ 48. వస్తు ఉత్పత్తి పెరిగిన ధరలు తగ్గలేదు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్: అభ్యర్థక వాక్యం, ఛేదర్థక వాక్యం, సత్రర్థక వాక్యం, క్యార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యర్థక వాక్యం. క్వశ్చన్ నెంబర్ 49. అవురా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఆప్షన్ చూడండి. ఆశీరార్థక వాక్యం,
ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, అనుమత్యార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆశ్చర్యార్థక వాక్యం. ఇక్కడ ఆశ్చర్యం, ఇక్కడ ఒక ఆశ్చర్యార్థకం ఉంది కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యం అవుతుంది. తొలి తెలుగు పురాణం. ఆప్షన్స్ మార్కండేయ పురాణం, గరుడ పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణం తెలుగులో ఫస్ట్ తెలుగు పురాణం అనమాట. క్వశ్చన్ నెంబర్ 51 క్లుప్తత ఈ ప్రక్రియ లక్షణం. ఆప్షన్స్ వ్యాసం, పద్యం, గేయం, కథానిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కథానిక. క్వశ్చన్ నెంబర్ 52 పద కవితా పితామహుడు. ఆప్షన్స్ ముప్పాళ్ళ రంగనాయకమ్మ, శ్రీనాథుడు, తాళపాక అన్నమయ్య, తిక్కన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తాళ్ళపాక అన్నమయ్య. క్వశ్చన్ నెంబర్ 53 ఏ పద్యంలో గురులఘువులు సమానంగా ఉంటాయి? ఆప్షన్స్ చంపకమాల, శార్దూలము, మత్తేబము, ఉత్పలమాల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మత్తేబము. క్వశ్చన్ నెంబర్ 54 అన్నప్రాసన అంటే? ఆప్షన్ ఉపవాసం ఉండటం, జ్వరం వచ్చినప్పుడు శిశువుకు కొద్దిగా అన్నం తినిపించడం, శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే కార్యక్రమం, అన్నాన్ని దేవుడికి నైవేద్యం పెట్టడం. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. ఆప్షన్ 3 శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే కార్యక్రమాన్ని అన్నప్రాసన అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 55 సంస్కృత ప్రాకృత భవంబగు భాష. ఆప్షన్స్ తద్భవము, దేవ్యము, తస్తమము, అన్యదేశ్యము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తద్భవము. క్వశ్చన్ నెంబర్ 56 పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోనికి మార్చగా. ఆప్షన్ చూడండి. పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు. పుష్కర బొమ్మలు బాగా వేయలేదని వాళ్ళ నాన్నగారు అన్నారు. పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ అన్నగారు అన్నారు. పుష్కర బొమ్మలు బాగా వేసినా ఎవరు చూడలేదని వాళ్ళ నాన్నగారు అన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు. క్వశ్చన్ నెంబర్ 57 లేదని పదం విడదీసిన రూపం. ఆప్షన్ చూడండి. లే ప్లస్ దది, లేదా ప్లస్ అని, లేదు ప్లస్ అని, లేదా ప్లస్ ని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 లేదని లేదు ప్లస్ అని విడదీస్తాం. లేదు ప్లస్ అని ఈక్వల్ టు లేదని. క్వశ్చన్ నెంబర్ 58 కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం. ఆప్షన్ చూడండి. చూస్తే, చూస్తూ, చూసి, చూడక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వ్యతిరేకార్థం అన్నారు కాబట్టి ఆప్షన్ 4 చూడక. క్వశ్చన్ నెంబర్ 59 పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే. ఆప్షన్స్ బోధనా శాస్త్రము, వ్యాకరణ శాస్త్రము, అలంకార శాస్త్రము, ఛందస్ శాస్త్రము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఛందస్ శాస్త్రము. క్వశ్చన్ నెంబర్ 60 మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ చూడండి. అనుమత్యర్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, సంభావనార్థకం, నిశ్చయార్థకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనుమత్యర్థక వాక్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 61 చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ కెన్ బి యూజ్డ్ టు గివ్ పర్మిషన్. ఆప్షన్ చూడండి. బై ఆల్ మీన్స్, ఐ యామ్ ఓకే, ఏ స్మాల్ అబ్జెక్షన్, నో డోంట్ టేక్ ఇట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 by all means. By all means is an idiomatic expression that means yes, certainly, or of course. It is often used to give permission or to show agreement. So correct answer by all means. Question number 62
How would you take your teacher's permission to leave the class a little early? Choose your response from the following. Option చూడండి. Don't stop me. I have to leave early. I must leave the class now. I can go out of the class. May I leave the class a little early? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఇది మ్యాక్సిమం అందరూ కరెక్ట్గానే చూస్తారు. మే ఐ లీవ్ ద క్లాస్ ఏ లిటిల్ ఎర్లీ. మనం టీచర్స్ని పర్మిషన్ అడిగేటప్పుడు పొలైట్ వేలో అడగాలి. సో పై ఆప్షన్స్ ఏవి పొలైట్గా లేవన్నమాట. మే ఐ లీవ్ ద క్లాస్ ఏ లిటిల్ ఎర్లీ ఇది ఒకటే పొలైట్ మేనర్లో ఉందన్నమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 63. ద టైటిల్ ఆఫ్ ద నోటీస్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఇన్. ఆప్షన్ చూడండి. ఏ లెంతీ పారాగ్రాఫ్, ఏ వర్క్ మేనర్, multiple colors, a concise and descriptive way. Correct answer option 4, a concise and descriptive way. The title of a notice should be clear, concise and descriptive. Summarize the main purpose of the notice. This helps grab the reader's attention and gives them an idea of what the notice is about. So, correct answer option 4, a concise and descriptive way. Question number 64. Choose the option that should be included in the header of a formal invitation. Options: date and time, host's information, dress code, event agenda. Correct answer option 2, host's information. The host information, including their name and title, should be included in the header of a formal invitation. This indicates who is hosting the event and adds a level of formality. So correct answer host information. Question number 65. Choose the correctly punctuated sentence. చూడండి ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు. జాడీ సైడ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ పా. సో సేమ్ 4 ఆప్షన్స్లో అదే మ్యాటర్ ఉంది, కాకపోతే పంక్చుయేషన్ మార్క్స్ అక్కడక్కడ మిస్ అయ్యాయి అనమాట. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, జాడీ సెడ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ కమా పా క్వశ్చన్ మార్క్ అండ్ సో కరెక్ట్ ఆన్సర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆప్షన్ 1 ఎందుకు కరెక్ట్ అయింది అని. క్వశ్చన్ నెంబర్ 66. ఈచ్ ఆఫ్ దెమ్ who visit her has to touch her feet. Choose the option that has a grammatical error. అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈచ్ ఆఫ్ దెమ్ who visit her has to touch her feet. ABCD ఆప్షన్స్ అంటే ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది అని చెప్పి. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ రైట్, ఎందుకంటే బిలో ఎర్రర్ ఉంది. ద ఎర్రర్ ఈజ్ ఇన్ ఆప్షన్ బి, who visit her. The correct words to use her here would be visits, not visit. ఇక్కడ విజిట్స్ యూజ్ చేయాలి కానీ విజిట్ అని యూజ్ చేశారు కాబట్టి ఇది ఎర్రర్ అనమాట. విజిట్స్ ఎందుకు యూజ్ చేయాలంటే సిన్స్ ద సబ్జెక్ట్ ఈజ్ ఈచ్ విచ్ ఈజ్ సింగులర్. సో మనకి సబ్జెక్ట్లో సింగులర్ వచ్చినప్పుడు అక్కడ వెర్బ్ ఎస్ యాడ్ అవ్వాలన్నమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 67. Choose the suffix that suits to get an adjectival form of the word hero. Options: in, ly, ic, ism. So correct answer option 3, ic. అప్పుడు హీరోయిక్ అవుతుంది అనమాట. The suffix ic is used to form adjectives from nouns and it suits the word hero to from the adjectival form heroic. So
అలా ఐసీతో వచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. హిస్టారిక్, పొయటిక్, గ్రాఫిక్, లాజిక్. సో ఇలాంటివన్నీ దీనికి ఎగ్జాంపుల్స్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఐసీ. ఆప్షన్ 3 ఐసీ ఈస్ కరెక్ట్ ఆన్సర్. Question number 68. Choose the correct option that indicates the arrangement of the words in alphabetical order. Options intelligent. Sorry, words చూడండి. Intelligent, inequality, intolerance, integrate. సో ఇక్కడ ఫస్ట్ అన్నట్లుని ఇన్ ఉంది కాబట్టి తర్వాత వచ్చేది ఇన్, తర్వాత ఫస్ట్ వచ్చేది టీ, ఈ, టీ, టీ ఉంది. 3 టీలు ఉన్నాయి, ఇది 1 టీ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది వస్తుంది. తర్వాత టీ, టీలో వచ్చిన తర్వాత 3 టీలు ఉన్నాయి. టీఈ, టీఈ, ఇదిగో టీఓ. సో ఈ ఉంది కాబట్టి ఈ ఎల్, ఈ తర్వాత జి. సో ఇది 2, ఇది 3, ఇది 4. సో ఆర్డరు బి, డి, ఏ, సి. ఆప్షన్ 1లో ఆర్డర్ ఉంది కాబట్టి బీడిఏసి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 69. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఫర్ ఏజెస్. ఆప్షన్స్ ఫర్ డూయింగ్ సర్వీస్, ఫర్ ఫినిషింగ్ ఏ వర్క్, ఫర్ ఏ వెరీ లాంగ్ డ్యూరేషన్, ఫర్ కాంపిటీషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫర్ ఏ వెరీ లాంగ్ డ్యూరేషన్. The idiom for ages means something has been happening or will happen for a very long time, often indefinitely or longer than expected. It is used to emphasize the duration of an action or a situation. So option 3 for a very long duration is right answer. Question number 70. I promise to dash your brother when I visit Lucknow next. Choose the correct phrase that fits the blank. Options చూడండి. Look in on, look up, look after, look out. Correct answer option 1 look in on. Look in on is an idiomatic phrase that means to visit someone, usually briefly to check on their well-being or to show concern. It fits perfectly in the given sentence. అది స్పోకెన్ సెంటెన్స్ ఏమవుతుందంటే ఐ ప్రామిస్ టు లుక్ ఇన్ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నెక్స్ట్. సో ఆప్షన్ 1 లుక్ ఇన్ ఆన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71. చూస్ ద మిస్స్పెల్డ్ వర్డ్. ఇక్కడ ensembles, awkwardly, ancestors, auspicious అనే 4 వర్డ్స్ ఇచ్చి దాంట్లోనే స్పెల్లింగ్ రాంగ్ ఏది ఉంది అని అడిగారు అనమాట. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్సాంబుల్స్. సో ద కరెక్ట్ స్పెల్లింగ్ ఈజ్, దీనికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏమొస్తుందని అంటే ENSEMBLES. సో దీని కరెక్ట్ స్పెల్లింగ్ ఇది, కానీ ఎస్ఏ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 72. చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ పర్సన్ హూ స్టడీస్ ద హ్యూమన్ రేస్, ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్స్ ఆర్గన్స్. ఆప్షన్స్ ఏ లింగ్విస్ట్, an omnipresent, an anthropologist, an orthologist. Correct answer option 3 an anthropologist. An anthropologist is a person who studies the human race, especially its organs, behavior, social structure, cultures, and biological characteristics. Anthropology is the scientific study of human beings from ancient times to the present day. మిగిలిన ఆన్సర్ చూడండి. లింగ్విస్ట్ అంటే లింగ్విస్ట్ ఈజ్ ఏ పర్సన్ హూ స్టడీస్ ఏ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్. ఓమ్ని ప్రెజెంట్ అంటే
An omnipresent refers to something or someone that is present everywhere at the same time, but it's not a term for a person who studies the human race. Next, an ontologist అంటే is a person who studies birds and their behavior. So, option 3, an anthropologist is the right answer. Question number 73. Seven had been quite upset about Mr. Nath's gaunt appearance and was sure that he was starving. Choose the synonym of the word gaunt. Options: arrange, strave, unsure, sickly. Correct answer option 4, sickly. The word gaunt means the thin and pale, often due to illness, hunger, or exhaustion. A synonym for gaunt is indeed sickly, which also conveys a sense of being pale, thin, and unhealthy. So, correct answer option 4, sickly. Question number 74. The housewife searched frantically for her certificates in the almara. Choose right pair of opposite words for the words frantically. Options: calmly, composedly, desperately, peacefully, suddenly, needlessly, chotically, placidly. Correct answer option 1, calmly, composedly. Question number 75. The doctor goes dash to treat the patients. Choose the option that fits the blank. For the hospital, to the hospital, to hospital. Correct answer option 4, to hospital. The doctor goes to hospital to treat the patients. ఇది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. సో ఇక్కడ టు హాస్పిటల్ అనేది మనం యాజ్ పర్ బ్రిటిష్ ఇంగ్లీష్ టు హాస్పిటల్ అంటాము. యాజ్ పర్ అమెరికన్ ఇంగ్లీష్ టు ది హాస్పిటల్ అంటాం అనమాట. సో మనం మనం యాక్చువల్గా యూజ్ చేసేది బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి మనము యాజ్ పర్ బ్రిటిష్ ఇంగ్లీష్ టు హాస్పిటల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 76. She may feel jealous dash your success. Choose the preposition that fits the blank. Options: with, off, on, without. Correct answer option 2, off. She may feel jealous of your success. The preposition of indicates the source or object of the jealousy, which in the case is your success. So, correct answer off. Question number 77. Choose the sentence in which the past perfect tense is properly used. Option చూడండి. She had torn her dress yesterday. When she had come back from school yesterday, she tore her dress. When she came back from school yesterday, she had torn her dress. She had come back from school yesterday. Correct answer option 3. When she came back from school yesterday, she had torn her dress. ఈ సెంటెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేశారనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 78. రాణి, వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ద రేడియో? దానికి రవి ఏం చెప్తుండంటే ఐ డాష్ లిసన్ టు ది న్యూస్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్: హ్యావ్ లిసన్డ్, యామ్ లిసన్డ్, హ్యావ్ లిసనింగ్, యామ్ లిసనింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, యామ్ లిసనింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ యూజ్ చేసింది లిజన్కి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వెర్బ్ని యూజ్ చేసాం అనమాట.
The present continuous tense am listening is used to describe an action that is happening at the moment of speaking, which in the case is Ravi turning on the radio to listen to the news. So correct answer, am listening. Question number 79. The little girl wondered, will I be home before the TV show begins? Choose the reported speech of the sentence above. Option చూడండి. The little girl asked why she will be home before the TV show begins. The little girl wondered if she would be home before the TV show began. The little girl wondered if who will be home after the TV show begins. The girl asked the TV show how she would be home after the show had begun. Correct answer, option 2. The little girl wondered if she would be home before the TV show began. This is right answer anamata. The reported speech is a way of reporting what someone said or thought without using their exact words. In this case, the original sentence is a question asked by a little girl, and the reported speech is a statement that conveys the same meaning. Question number 80. Second-hand books dash on the pavement pavement every Saturday. Choose the option that fits the blank. Options are bought and sold by, is bought, are bought and sold, bought and sold. Correct answer, option 3. Are bought and sold. అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుందో చూడండి. సెకండ్ హ్యాండ్ బుక్స్ ఆర్ బాట్ అండ్ సోల్డ్ ఆన్ ద పేమెంట్ ఎవ్రీ సాటర్డే. This statement is in the present simple tense describing a regular or habitual action that occurs every Saturday. The subject verb agreement is correct, as books is a plural noun and are is the corresponding plural verb. So option 3 is right answer. Question number 81. The United Nations dash nearly 200 member states. Choose the verb that fits the blank. Are, as, have, were. Correct answer, option 2, has. The United Nations has nearly 200 member states. The subject of the sentence is the United Nations, which is a singular organization. So the verb as is the correct choice. The verb as is used to describe the relationship between the United Nations and its member states. So option 2 as is the right answer. Question number 82. Choose the sentence that as an adverbial clause. Options: if you give respect, you get respect. The hand that rocks the cradle rules the world. Do you think that I am a fool? I know you have great regard for me. Correct answer, option 1. If you respect, you get respect. This sentence contains an adverbial clause if you give respect, which modifies the main clause you get respect. The adverbial clause describes the condition under which the main action takes place. So option 1, if you give respect, you get respect is right answer. Question number 83 is disability came without any medical explanation. The above sentence as dash nouns. పై సెంటెన్స్ లో ఎన్ని నౌన్స్ ఉన్నాయని అడిగారు. ఆప్షన్స్ 4, 3, 2, 5. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 2. ద సెంటెన్స్ కంటైన్ 2 నౌన్స్. ఒకటి డిజేబిలిటీ అన్నది ఒక నౌను, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అన్నది సెకండ్ నౌన్ అనమాట. సో పై సెంటెన్స్లో 2 నౌన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 84. హో గ్రాండ్ పా, ఐ ఆమ్ సో గ్లాడ్ యూ ఆర్ నాట్ డెడ్. In the above sentence, O is options a preposition, a pronoun, an adjective, an interjection. Correct answer,
Option 4, an interjection. In the sentence, O is an interjection, which is a word that expresses emotion or feeling. Interjections are often used to convey strong emotions such as surprise, excitement, or relief. In this case, O is used to express the speaker's surprise and relief that their grandfather is alive. So, option 4, an interjection. Question number 85. He was short. He was sharp. Both the above sentences can be combined as he was short and sharp. He was short but sharp. He was short so sharp. He was so short and so he was sharp. Correct answer, option 2. He was short but sharp. Question number 86. Preachers preach many good things. Dash. Many of them do not practice what they what they preach. Choose the linker that fits the blank. Options: however, so, that, such. Correct answer, option 1, however. అప్పుడు సెంటెన్స్ ఏమవుతుందంటే ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్ హవెవర్ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. ప్రీచర్స్ చాలా మంచి విషయాలు చెప్తారు కానీ వాళ్ళు మాత్రం చాలామంది చెప్పే వాటిని పాటించరు అని చెప్పి మీనింగ్. సో the linker, however, is used to contrast the two clauses, indicating that despite preachers preaching good things, many of them fail to practice what they preach. However, is a contrasting linker that shows an unexpected or surprising twist. So, option 1, however, is the right answer. Question number 87. Sriram continued his batting carefully, dash his team though he was hungry. Choose the phrasal preposition that fits the blank. Options: due to, for the sake of, in front of, in addition to. Correct answer, option 2, for the sake of. Sriram continued his batting carefully for the sake of his team though he was hungry. The phrasal preposition for the sake of means in order to help or support someone or something, which fits the context of Sriram continuing to bat carefully to help his team despite being hungry. Question number 88. He may come here this evening. This sentence indicates offer, permission, compulsion, possibility. Correct answer, option 4, possibility. అతను ఈవినింగ్ ఈ మే కమ్ హియర్ దిస్ ఈవినింగ్, అతను సాయంత్రానికి ఇక్కడ ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, పాసిబిలిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. The sentence he may comes here this evening indicates a possibility that the person might come, but it's not certain. The use of the modal verb may suggest a degree of uncertainty of possibility rather than a definitive statement. Question number 89. Read the following passage. ప్యాసేజ్ని కొంచెం సేపు వీడియోని స్టాప్ చేసి ప్యాసేజ్ చదవండి. ఎందుకంటే మొత్తం అంతా ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది. సో మీరు ఒకసారి వీడియోని పాస్ చేసుకొని ప్యాసేజ్ని చదవండి. చూస్ ద మెటాఫర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ ట్రెడిషన్ ఇన్ ఇండియన్ కల్చర్ ఇన్ ద ప్రొవైడెడ్ passage. Options: a river flowing through time, a tapestry woven with threads of wisdom, a mirror reflecting the soul of the nation, a mountain standing steadfast amidst change. Correct answer, option 2, a tapestry
woven with threads of wisdom. క్వశ్చన్ నెంబర్ 90, లాస్ట్ క్వశ్చన్, సేమ్ ప్యాసేజ్. ఒకసారి పాస్ చేసుకొని చదవండి. క్వశ్చన్ చెప్తున్నాను. అకార్డింగ్ టు ది పాసేజ్, ఐడెంటిఫై ద ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ద mesmerize the world. Its ancient temples, its bustling bazaars, its diverse festivals, its traditional dances. Correct answer option 3, its diverse festivals. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సోషల్ పేపర్ చూసుకుందాం. దయచేసి అందరూ లైక్ చేయండి, అలాగే పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 91. చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టు సమయం. ఆప్షన్స్: 24 గంటలు, 27 రోజులు, 59 రోజులు, 365, 1/4 రోజులు. ఆన్సర్ 2, 27 రోజులు. క్వశ్చన్ నెంబర్ 92. 2 కంటూరు రేఖల మధ్య దూరం దీనిని తెలియజేస్తుంది. ఆప్షన్స్: ఉష్ణోగ్రతలో వ్యత్యాసం, వృక్ష సంపదలో వ్యత్యాసం, నేలలో వ్యత్యాసం, ఎత్తులలో వ్యత్యాసం. ఆన్సర్ 4, ఎత్తులలో వ్యత్యాసం. నెంబర్ 93. ప్రపంచ జీవావరణ నిల్వల చట్రంలో చేర్చబడిన బయో రిజర్వులు. ఆప్షన్స్: 18, 10, 12, 20. ఆన్సర్ 2, 10. క్వశ్చన్ నెంబర్ 94. నేలలోని తేమను పట్టి ఉంచే మృత్తికా సంరక్షణ పద్ధతి. ఆప్షన్స్: టెర్రస్ ఫార్మింగ్, మల్చింగ్, షెల్టర్ బెల్ట్స్, రాక్ డ్యామ్. ఆన్సర్ 2, మల్చింగ్. క్వశ్చన్ నెంబర్ 95. ఈ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు. ఆప్షన్స్: రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, త్రిపుర. ఆన్సర్ 2, ఒడిశా. క్వశ్చన్ నెంబర్ 96. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం. ఆప్షన్స్: పంజాబ్ హిమాలయాలు, కుమయూన్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, అస్సాం హిమాలయాలు. ఆన్సర్ 2, కుమయూన్ హిమాలయాలు. క్వశ్చన్ నెంబర్ 97. పశ్చిమ విక్షోభాలు ఇక్కడి నుండి వస్తాయి. ఆప్షన్స్: అరేబియా సముద్రం, మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం, బాల్టిక్ సముద్రం. ఆన్సర్ 2, మధ్యధరా సముద్రం. క్వశ్చన్ నెంబర్ 98. ఈ క్రింది వానిలో పశ్చిమ దిశగా ప్రవహిస్తున్న నది. ఆప్షన్స్: గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరి. ఆన్సర్ 3, నర్మదా నది. నెంబర్ 99. ట్రాఫిక్ పోలీసు విధి కానిది. రద్దీ క్రమబద్ధీకరణ, ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయడం, రహదారి వినియోగంపై అవగాహన కల్పించటం, క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించటం. ఆన్సర్ 2, ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయటం. క్వశ్చన్ నెంబర్ 100. మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభించబడిన సంవత్సరం. ఆప్షన్స్: 1998, 1999, 2000, 2001. ఆన్సర్ 2, 1999. క్వశ్చన్ నెంబర్ 101. ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోను కాలువలలోను చేపలను పెంచడం. ఆప్షన్స్: పిసికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, విటికల్చర్. ఆన్సర్ 1, పిసికల్చర్. క్వశ్చన్ నెంబర్ 102. క్రింది వాటిలో సహజ నూలు కానిది. ఆప్షన్స్: ఉన్ని, పట్టు, రేయాన్, నారా. ఆన్సర్ 3, రేయాన్. క్వశ్చన్ నెంబర్ 103. అక్షరాస్యత శాతాన్ని లెక్కించినప్పుడు పరిగణలోనికి తీసుకొనబడని వారు. ఆప్షన్స్: 7 సంవత్సరాలు పైబడిన వారు, 0 నుండి 6 సంవత్సరాలు, 14 సంవత్సరాలు పైబడిన వారు, 0 నుండి 14 సంవత్సరాలు. ఆన్సర్
2. 0 నుండి 6 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 104. వ్యవస్థీకృత రంగ లక్షణం కానిది. ఆప్షన్స్: వైద్య సదుపాయాలు, వేతనంతో కూడిన సెలవులు, శ్రమ దోపిడీ, ఉద్యోగ భద్రత. ఆన్సర్ 3. శ్రమ దోపిడీ. క్వశ్చన్ నెంబర్ 105. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం వలస వెళ్ళిన వారు. ఆప్షన్స్: 300 మిలియన్లు, 307 మిలియన్లు, 315 మిలియన్లు, 325 మిలియన్లు. ఆన్సర్ 2. 307 మిలియన్లు. క్వశ్చన్ నెంబర్ 106. పట్టణ ప్రాంతంలో నివసించేవారు రోజుకి తీసుకోవాల్సిన ప్రామాణిక క్యాలరీలు. ఆప్షన్స్: 2400, 2100, 2000, 1800. ఆన్సర్ 2100. క్వశ్చన్ నెంబర్ 107. భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్న మొదటి రాష్ట్రం. ఆప్షన్స్: పంజాబ్, కేరళ, సిక్కిం, మేఘాలయ. ఆన్సర్ 3. సిక్కిం. క్వశ్చన్ నెంబర్ 108. క్రింది వానిలో భారతీయ బహుళ జాతి సంస్థ కానిది. ఆప్షన్స్: ఇన్ఫోసిస్, ఫోర్డ్ మోటార్స్, రాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్. ఆన్సర్ 2. ఫోర్డ్ మోటార్స్. క్వశ్చన్ నెంబర్ 109. భారతదేశంలో సమృద్ధిగా లభించే ఉత్పత్తి కారకం. ఆప్షన్స్: భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఆన్సర్ 2. శ్రమ. క్వశ్చన్ నెంబర్ 110. బెలూమ్ గుహలు ఇచ్చట కలవు. ఆప్షన్స్: వైఎస్ఆర్ కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు. ఆన్సర్ 2. కర్నూలు. క్వశ్చన్ నెంబర్ 111. క్వశ్చన్ నెంబర్ 111. భారతదేశపు చిలుక అని పిలువబడిన పర్షియన్ కవి. ఆప్షన్స్: ఆల్ బెరూని, అమీర్ ఖుష్రూ, ఇబన్ బటుటా, రబ్బరని. ఆన్సర్ 2. అమీర్ ఖుష్రూ. క్వశ్చన్ నెంబర్ 112. అక్బర్ తన రాజ్యాన్ని ఇచ్చి సుబాలుగా అక్బర్ తన రాజ్యాన్ని ఇన్ని సుబాలుగా విభజించాడు. ఆప్షన్స్: 15, 10, 20, 25. ఆన్సర్ 1. 15. క్వశ్చన్ నెంబర్ 113. టిప్పు సుల్తాన్ రాజధాని. ఆప్షన్స్: కలకత్తా, శ్రీరంగపట్టణం, బక్సార్, మద్రాస్. ఆన్సర్ 2. శ్రీరంగపట్టణం. క్వశ్చన్ నెంబర్ 114. నిజ్, రైతీ అనేవి ఈ పంట సాగు విధానంలోని పద్ధతులు. ఆప్షన్స్: జనపనార, నీలిమందు, తేయాకు, ప్రత్తి. ఆన్సర్ 2. నీలిమందు. క్వశ్చన్ నెంబర్ 115. సొంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు జరిగిన రాష్ట్రం. ఆప్షన్స్: బెంగాల్, అస్సాం, ఒడిశా, జార్ఖండ్. ఆన్సర్ 2. అస్సాం. క్వశ్చన్ నెంబర్ 116. 18వ శతాబ్దం చివర ఫ్రాన్సులోని కులీన వర్గం ఈ ఎస్టేట్కి చెందినవారు. ఆప్షన్స్: 1, 2, 3, 4. ఆన్సర్ 2. క్వశ్చన్ నెంబర్ 117. క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి మౌలిక లక్ష్యం కానిది. ఆప్షన్స్: ప్రపంచ శాంతి పరిరక్షణ, మానవ హక్కులను కాపాడటం, సామాజిక ప్రగతిని ప్రోత్సహించుట, పర్యావరణ పరిరక్షణ. ఆన్సర్ 4. పర్యావరణ పరిరక్షణ. క్వశ్చన్ నెంబర్ 118. బ్రిటిష్ మహిళలు ఓటు హక్కు పొందిన సంవత్సరం. ఆప్షన్స్: 1921, 1920, 1919, 1918. ఆన్సర్ 4. 1918.
క్వశ్చన్ నెంబర్ 119. ఎనేబ్లింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందినవారు. ఆప్షన్స్: లెనిన్, హిట్లర్, ముస్సోలిని, స్టాలిన్. ఆన్సర్: 2, హిట్లర్. క్వశ్చన్ నెంబర్ 120. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు. ఆప్షన్స్: 200, 54, 56, 193. ఆన్సర్: 2, 54. క్వశ్చన్ నెంబర్ 121. ఇండియాలో టెలికాం విప్లవంను ఆరంభించిన వారు. ఆప్షన్స్: రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, విపి సింగ్, పివి నరసింహారావు. ఆన్సర్: 1, రాజీవ్ గాంధీ. క్వశ్చన్ నెంబర్ 122. సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు. ఆప్షన్స్: జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి. ఆన్సర్: 3, సర్దార్ వల్లభాయ్ పటేల్. క్వశ్చన్ నెంబర్ 123. మోస ధోరణుల నుండి విముక్తి పొందడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆప్షన్స్: సంపద, రవాణా, చట్టాలు, విద్య. ఆన్సర్: 4, విద్య. క్వశ్చన్ నెంబర్ 124. భారతీయ స్త్రీవాద మాతామహి అని కీర్తించబడిన వారు. ఆప్షన్స్: పండిత రమాబాయి, దుర్గాబాయి దేశ్ముఖ్, సావిత్రిబాయి పూలే, సరోజిని నాయుడు. ఆన్సర్: 3, సావిత్రిబాయి పూలే. క్వశ్చన్ నెంబర్ 125. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల చట్టం రూపొందించబడిన సంవత్సరం. ఆప్షన్స్: 1989, 1990, 1992, 1995. ఆన్సర్: 1, 1989. ఈ చట్టాన్నే అత్యాచార నిరోధక చట్టం కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 126. దేశ ఐక్యతను కాపాడే అంశాలలో లేనిది. ఆప్షన్స్: ఒకే న్యాయ వ్యవస్థ, మౌలిక చట్టాలలో సారూప్యత, అఖిల భారత సివిల్ సర్వీసులు, రిజర్వేషన్లు. ఆన్సర్: 4, రిజర్వేషన్లు. క్వశ్చన్ నెంబర్ 127. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం. ఆప్షన్స్: 1946, 1947, 1949, 1950. ఆన్సర్: 3, 1949. క్వశ్చన్ నెంబర్ 128. ప్రభుత్వ అధికారం నుండి మతాన్ని వేరు చేయుటము. ఆప్షన్స్: సోషలిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం. ఆన్సర్: 2, లౌకికవాదం. క్వశ్చన్ నెంబర్ 129. ప్రజలు దీనిని బట్టి గౌరవింపబడాలనేది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క కళ. ఆప్షన్స్: రంగు, విద్య, వ్యక్తిత్వం, మతం. ఆన్సర్: 3, వ్యక్తిత్వం. క్వశ్చన్ నెంబర్ 130. ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులలో లేనిది. ఆప్షన్స్: ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగేలా ఉండాలి, దేశంలో ఏక పార్టీ వ్యవస్థ ఉండుట, ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలి, క్రమం తప్పక ఎన్నికలు నిర్వహించాలి. ఆన్సర్: 2, దేశంలో ఏక పార్టీ వ్యవస్థ ఉండుట. క్వశ్చన్ నెంబర్ 131. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం. ఆప్షన్స్: ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ. ఆన్సర్: 2, రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 132. హిందూ వారసత్వ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం. ఆప్షన్స్: 2003, 2005, 2007, 2010. ఆన్సర్: 2, 2005. క్వశ్చన్ నెంబర్ 133. దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన పరిశ్రమ. ఆప్షన్స్: ఎరువులు, ఆస్బెస్టాస్, షిప్ బ్రేకింగ్, పెట్రో రసాయనాలు. ఆన్సర్:
ఆన్సర్ 3. షిప్ బ్రేకింగ్. క్వశ్చన్ నెంబర్ 134. మొహంజోదారోలోని గొప్ప స్నాన వాటికను వీరు ఉపయోగించేవారు. ఆప్షన్స్: రాజ్య కుటుంబీకులు, సైనికులు, ప్రజలందరూ, మహిళలందరూ. ఆన్సర్ 3. ప్రజలందరూ. క్వశ్చన్ నెంబర్ 135. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు. ఆప్షన్స్: తుకారం, సూరదాస్, రవిదాస్, కబీర్. ఆన్సర్ 4. కబీర్. క్వశ్చన్ నెంబర్ 136. దేవుని సన్నిధిని చేరుకోవటానికి చైతన్య మహాప్రభు బోధించిన మార్గాల్లో ఇది ఒకటి కాదు. ఆప్షన్స్: ప్రేమ, భక్తి, గానం, బ్రహ్మచర్యం. ఆన్సర్ 4. బ్రహ్మచర్యం. క్వశ్చన్ నెంబర్ 137. ఇతను తన శాసనాలు అన్నిటిలోనూ బ్రహ్మీ లిపి అని ఉపయోగించాడు. ఆప్షన్స్: చంద్రగుప్తుడు, గణపతి దేవుడు, అశోకుడు, కృష్ణదేవరాయలు. ఆన్సర్ 3. అశోకుడు. క్వశ్చన్ నెంబర్ 138. మగధ రాజ్య మొదటి రాజు. ఆప్షన్స్: మహాపద్మనందుడు, బింబిసారుడు, అజాతశత్రువు, అశోకుడు. ఆన్సర్ 2. బింబిసారుడు. క్వశ్చన్ నెంబర్ 139. సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి వాస్తవం కానిది. ఆప్షన్స్: ఆశయాలకు శాశ్వత విలువలుంటాయి, ఆశయాలు దీర్ఘకాలిక సాధితాలు, లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి, ఆశయాలు విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. ఆన్సర్ 3. లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 140. ఒక విద్యార్థి రవాణా విద్య పాఠ్యాంశము ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని తన ప్రయాణంలో వినియోగించుకున్నాడు. ఇది ఈ క్రింది అభ్యసన లక్ష్యానికి సంబంధించినది. ఆప్షన్స్: గుర్తు తెచ్చుకొనుట, అవగాహన చేసుకొనుట, అనువర్తించటం, విశ్లేషించటం. ఆన్సర్ 3. అనువర్తించటం. క్వశ్చన్ నెంబర్ 141. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఈ స్థాయిలో పౌర నీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించారు. ఆప్షన్స్: ప్రాథమిక స్థాయి, ప్రాథమికోన్నత స్థాయి, మాధ్యమిక స్థాయి, మాధ్యమికోన్నత స్థాయి. ఆన్సర్ 2. ప్రాథమికోన్నత స్థాయి. క్వశ్చన్ నెంబర్ 142. విద్యార్థి భారతదేశ చట్టాన్ని పరిశీలించి గోదావరి నది ఏ ఏ రాష్ట్రాల గుండా వెళుతుందో తెలియజేశాడు. ఇది ఈ పట నైపుణ్యంలోనిది. ఆప్షన్స్: పటాన్ని గీయుట, పటాన్ని చదువుట, పటాన్ని గుర్తించుట, పటంలో దిక్కులను గుర్తించుట. ఆన్సర్ 2. పటాన్ని చదువుట. క్వశ్చన్ నెంబర్ 143. మాధ్యమిక విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్స్: 1955, 1955-56, 1957-58, 1952-53, 1959-60. ఆన్సర్ 3. 1952-53. క్వశ్చన్ నెంబర్ 144. సాంఘిక శాస్త్ర పరిధిలోనికి రాని అంశం. ఆప్షన్స్: సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, భూగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం. ఆన్సర్ 4. భౌతిక శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 145. జీవిస్తూ నేర్చుకోవాలి మరియు పనిచేస్తూ నేర్చుకోవాలి అనే సూత్రాలపై ఆధారపడే బోధనా పద్ధతి. ఆప్షన్స్: ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ఆన్సర్ 1. ప్రకల్పన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 146. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ స్థాపించబడిన సంవత్సరం. ఆప్షన్స్: 1958, 1960, 1961, 1962. ఆన్సర్ 3. 1961. క్వశ్చన్ నెంబర్ 147. మ్యూజ్ అనగా. ఆప్షన్స్: విద్యాదేవత, ఆలయం, ప్రయోగశాల, మాతృకలు. ఆన్సర్ 1. విద్యాదేవత.
క్వశ్చన్ నెంబర్ 148. ఈ క్రింది వానిలో ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు. ఆప్షన్స్: పార్కు, రేడియో స్టేషన్, మ్యూజియం, పరిశ్రమ. ఆన్సర్ 4, పరిశ్రమ. క్వశ్చన్ నెంబర్ 149. భారం లేని అభ్యసనంను సూచించిన వారు. ఆప్షన్స్: రాధాకృష్ణన్ కమిషన్, శ్రీప్రకాష్ కమిటీ, యశ్పాల్ కమిటీ, మాధ్యమిక విద్యా కమిషన్. ఆన్సర్ 3, యశ్పాల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 150. త్రైమాసిక అర్ధ సంవత్సర వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనానికి సంబంధించినవి. ఆప్షన్స్: సంగ్రహణాత్మక, సంకలనాత్మక మూల్యాంకనం, నిర్మాణాత్మక, రూపణ మూల్యాంకనం, జట్టు మదింపు, లోప నిర్ధారణ మూల్యాంకనం. ఆన్సర్ 1, సంగ్రహణాత్మక, సంకలనాత్మక మూల్యాంకనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.